పేరు ఏ రంగంలోనైనా ఉన్నత శిఖరానికి చేరుకోవడానికి అది తెచ్చుకోవడం చాలా కీలకం. ప్రజల్లో ఆ పేరు తెచ్చుకోవడానికి రాజకీయ నేతలు ఎంతో శ్రమించి ఎన్నో పాటలు పడాల్సి ఉంటుంది. ఎంత శ్రమించినా, ఎంతో మంది హృదయాలను గెలుచుకున్నా ఒక్కోసారి ఆ పేరు దక్కించుకుని తమకే అడ్డం వస్తారని కొంతమంది అగ్రనేతలు స్కెచ్లు కూడా గీస్తారు. అలాంటి పేరును దక్కకుండా చేసి తన ఫ్యూచర్ వారసత్వానికి అడ్డం రాకుండా చూసుకోవడానికి హరీష్ రావుపై కేసీఆర్ స్కెచ్ గీశారు. తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టులోని 6వ ప్యాకేజీలో మొదటి పంపు వెటరన్ సక్సెస్ కావడంతో హరీష్ పై కేసీఆర్ గీసిన స్కెచ్ సక్సెస్ అయ్యింది. కాళేశ్వరం మొదటి పంపు వెటరన్ సక్సెస్ కావడం ద్వారా వెటరన్ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావుకు పేరు రాకుండా ముందుగానే హరీష్ ను ఆ శాఖ నుంచి తప్పించి కేసీఆర్ విజయవంతమయ్యారు. అయితే భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు పగలు రాత్రి తేడా లేకుండా వారం వారం పర్యవేక్షణలు జరిపి అధికారులను సైతం పరుగులు పెట్టించి రూపుదిద్దుకున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ తన చేతుల మీదుగా ప్రారంభం కావాల్సి ఉండగా కేసీఆర్ ట్రాప్ లో చిక్కి బయటపడలేకపోయిన హరీష్ మొదటి పంపు వెటరన్ ప్రారంభం కావడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఒక ట్వీట్ చేసి సరిపెట్టుకున్నారు. అయితే కాళేశ్వరం సక్సెస్ పై హరీష్ కి కొంతైనా క్రెడిట్ ఇవ్వాలని ఆయన అనుకూల వర్గాలు కోరుతున్నా హరీష్ కి కొంత క్రెడిట్ ఇచ్చినా అది ఇండైరెక్ట్ గా ఆల్రెడీ గ్లోబరీనాతో దోస్తాన్ విషయమై అందరూ ఆడిపోసుకుంటున్న తన కొడుకు కేటీఆర్ కు మరింత ఒత్తిడి తెచ్చిపెడుతుందని కేసీఆర్ హరీష్ కి క్రెడిట్ దక్కకుండా మేనేజ్ చేస్తున్నారు. అయితే కాళేశ్వరం మొదటి వెటరన్ ప్రారంభోత్సవానికి హరీష్ ని పిలిస్తే క్రెడిట్ ని తన్నుకుపోతాడని, పిలవకుంటే హరీష్ అనుకూల వర్గాల్లో ఆందోళనలు చెలరేగుతాయని భావించిన కేసీఆర్ సీఎంఓ ప్రత్యేక అధికారినైన స్మితా సబర్వాల్ ని పంపి తాను వెళ్లకుండా హరీష్ ని పిలవకుండా నేతలెవరూ అందుబాటులో లేరని తన 7th సెన్స్ ఉపయోగించి మరీ మేనేజ్ చేశారు. తన నిత్య పర్యవేక్షణలతో సమన్వయంతో కాళేశ్వరం, మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం ప్రాజెక్టులను వేగవంతం చేసిన హరీష్ ఆ తర్వాత మంత్రివర్గంలో కూడా అదే శాఖకు పనిచేస్తారని అందరూ భావించారు. మొదటి మంత్రివర్గ విస్తరణలో హరీష్ కు చోటు లేకపోగా త్వరలో పార్లమెంట్ ఎన్నికలున్నాయని ప్రచార బాధ్యతలు మోయడానికే మంత్రి పదవి ఇవ్వలేదని అందరూ భావించారు. అయితే ఆ తర్వాత జరిగిన 2వ మంత్రివర్గ విస్తరణలో కూడా హరీష్ కు మంత్రి పదవి దక్కకపోవడంపై హరీష్ అనుకూల వర్గాల్లో విపరీతమైన అసంతృప్తికి దారితీసింది. మరి ఇప్పుడు తన కలల ప్రాజెక్ట్ గా భావించిన కాళేశ్వరం సక్సెస్ క్రెడిట్ ని కొంతైనా హరీష్ కి ఇవ్వకపోవడంపై ఆయన అభిమానులు, అనుకూల వర్గాలు మండిపడుతున్నాయి. పార్టీలో క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర కమిటీ వరకు కార్యకర్తలతో అత్యంత సమన్వయం ఉన్న నాయకునికి జరిగిన ఘోర అవమానం అంటూ ఆయన అభిమానులు వాపోతున్నారు. తన కుమారుని సింహాసనంలో కూర్చోబెట్టడానికి ఎత్తులకు పై ఎత్తులు పనుతూ అడ్డొచ్చిన అడ్డంకులను తొలగిస్తూ పోతూ తేనెతెట్టలో రాణీగలాగా తన ఏకఛత్రాధిపత్యంతో ఇంకెంతమంది క్రెడిట్లు కాలరాస్తారో అంటూ టీఆర్ఎస్ లో అంతర్గత ఆందోళనలు మొదలవుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ ని క్లిక్ చేయండి.